హలో, హాయ్, నమస్తే. నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇలా చెప్పి చాలా రోజులైంది అనుకుంటా, ఈ మధ్య చెప్పడమే మానేశాను. ఓకే, ఇది పొద్దున్నే అండి. పొద్దున్నే 9:30 అలా అవుతుంది టైము. 9 లేండి. ఇక్కడ బయలుదేరేసాము. నేను మా అలెక్స్ వెళ్తున్నాం అన్నమాట. ఊరు వెళ్తున్నాము, పెళ్లి చూపులకి వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇక్కడ బజార్లో మా వదిన కోసం వెయిట్ చేస్తున్నాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి, ఈ కార్లో ఏమో నేను, మా వదిన వాళ్ళము, మా అలెక్స్, లక్ష్మీ సాయి అన్నమాట. అలాగే ఇంకొక కారులో కూడా వస్తున్నారు. ఇంకొక కారులో ఇంకొక 6 మంది దాకా ఉన్నారు. అలాగే ఇంకొన్ని ఊర్ల నుంచి కూడా అటు సైడ్ నుంచి, అంటే దగ్గర సైడ్ నుంచి ఇంకొంతమంది కూడా వస్తున్నారండి. ఆ రోజు ఎండ భయంకరంగా ఉండిందండి. అందుకే నేను ఆ శారీ కట్టుకున్నాను అన్నమాట. కొంచెం లైట్ కలర్గా బాగుంటుంది కదా, అంటే ఎండలకి లైట్ కలర్స్ కొంచెం మంచి ఫీల్ని ఇస్తాయి. లక్ష్మణ ఫోన్ చేశాడు, డబ్బులు కావాలి. ఇక్కడిక 2 కార్లలో బయలుదేరామని చెప్పేసాను కదా. ముందు కారు ఇదిగోండి వచ్చి ఇక్కడ కడివేడి దగ్గర కొంచెం పక్కన ఆపుకొని ఉన్నారు చెట్ల కింద. మేము వచ్చే లోపల కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే మేము బజార్లో పండ్లు, స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చే లోపల మా కారు వెనకాల వస్తుందన్నమాట. వీళ్ళేమో ముందు వచ్చేసి ఇక్కడ ఆగున్నారు. ఇక్కడ సైడ్కి చెట్ల కింద పెట్టుకున్నారనమాట చల్లగా. ఇక మేము కూడా వాళ్ళని చూసి అక్కడ ఆపుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వీడియో తీయమని చెప్తున్నాను నేను. మా అలెక్స్ని ఫోటో తీయమన్నాను. చెట్టు పెద్దది ఉందండి, వేప చెట్టు. సరే, అక్కడ ఒక ఫోటో తీయమని చెప్తున్నాను మా అలెక్స్ని. అదొక కారు, అదిగోండి అదొక కారు అన్నమాట. దేవుడు చుట్టే కాదులే అనుకుంటున్నా. బాగుపడింది. ఇక్కడ మేము ఆల్రెడీ పూలు తీసుకున్నామండి, కానీ అక్కడ కడివేడు పక్క నుంచి అదంతా పూలు అమ్ముతారు కదా ఫ్రెష్గా కట్టి. సరే, వాళ్ళ దగ్గర కూడా కొంచెం తీసుకున్నామని, ఫ్రెష్గా ఉంటే కొద్దిగా తీసుకున్నాము. మేము ఆల్రెడీ పూలు తీసుకున్నామండి, పూలు అవన్నీ కావాల్సినటువన్నీ తీసుకున్నాము. సరే, ఇంకొన్ని కూడా తీసుకుందాంలే, వాళ్ళు అక్కడ ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి కొన్ని పూలు కూడా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడేమో మేము మెయిన్ రోడ్లో వెళ్ళకుండా షార్ట్ కట్లో బయలుదేరేసారండి. ఎందుకంటే దగ్గరను, అలాగే కొంచెం దగ్గరకు ఉంటుంది, అలాగే కొంచెం రోడ్డు కూడా మంచిగా ఉంటుంది ఇటు సైడ్ నుంచి అని చెప్పేసి ఇలా షార్ట్ కట్లో బయలుదేరేసారన్నమాట. అంటే విలేజ్ల మీద నుంచి బయలుదేరేసాము. అందులోనూ మెయిన్ రోడ్లో విద్యానగర్ వరకు దారి మంచిగా ఉంటుంది, ఆ తర్వాత బాగోదు అని చెప్పి, అంటే అటువైపు నుంచి ఇంకా తిరగాలి, అందుకోసం అటు సైడ్ బాగోదు, మంచిగా లేదు, గతుకులుగా ఉంటుందని చెప్పి ఇట్లా ఈ షార్ట్ కట్లో వెళ్తున్నాం అన్నమాట. అదే రోజు సీఎం జగన్ గారి మీటింగ్ అన్నమాట. అంటే నాయుడుపేటకు వచ్చాడు కదా, పల్లెల నుంచి అన్ని ఊర్ల నుంచి బస్సులు పెట్టారు కదా, అంటే సాయంకాలం వస్తున్నారు అని. పల్లెల్లో బస్సులన్నీ ఆగున్నాయన్నమాట. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క విలేజ్లో, అంటే ఊరిని బట్టి బస్సులు కూడా ఆగున్నాయి అక్కడ. అదే రోజు అనమాట మేము పెళ్లి చూపులకు వెళ్ళింది, జగన్ మీటింగ్ రోజు. ఇంటి సైడే కదా మనం ఎన్నోసార్లు అవి గూడూరు డిపోలువేనంట, బయట డిపోలు ఎవరు ఇవ్వలేదంట దీని దెబ్బ. అందుకని గంట సేపు వెయిట్ చేసాము, లేకపోతే మేము పోయిన దెబ్బకి ఎప్పుడో వచ్చేసి ఉండాల్సింది. ఈ రోజు 16 బస్సులు అంట, నిన్న 4 బస్సులు అంట పెట్టి. మీరు నిన్న ఎందుకు అనలేదు? అక్కడ బస్సుల గురించి మాట్లాడుకుంటున్నారు కదా, సీఎం మీటింగ్ గురించి కాదండి. అదే రోజు లాస్ట్ డే అన్నమాట, కనుపూరు జాతర. ముందు రోజు మా వదిన కనుపూరుకి వెళ్ళి వచ్చిందన్నమాట. అక్కడ సంగతి చెప్తుంది. బస్సులన్నీ గూడూరు డిపో నుంచి వేశారంట, ఈసారి ఎక్కువ లేవు, 16 బస్సులే వేశారట అని చెప్తుందన్నమాట. అదే రోజు మేము వెళ్ళిన రోజు లాస్ట్ డే కనుపూరు జాతర అన్నమాట. దాని గురించి అండి మాట్లాడేది వాళ్ళు. దేవాలయం శివాలయం అదేలే. అప్పుడు శివరాత్రి అప్పుడు సందడిగా ఉంటుంది.
ఏంటి స్వర్ణముఖేరు కదా ఇది? అదేంటి మిరపకాయలు అంటేస్తున్నారు అక్కడ? అదో మా మిరపకాయలా? విలేజ్ల మాదిరిగా కార్లు వచ్చేసి పెద్ద పెద్ద సినిమాలో చూపిస్తారు. ఇక్కడ మా కార్లు వస్తున్నది చూసి ఒక అబ్బాయి పరిగిస్తా వచ్చి అంటే పరిగిస్తూ వెళ్తున్నాడు అనమాట. మా అన్న అంటున్నాడు, అదిగోండి పిల్లోడు పోయి చెప్తాడు పరిగిస్తాయి కార్లు వచ్చేసాయి అంటూ. ఇప్పుడు లేదు కానీ అప్పుడు అలా చెప్పేవాళ్ళు కదా పిల్లలు ఎక్కువ, అవి వచ్చేసాయి కార్లు అని. అలా వాడు కార్లు చూసి పరిగెడుతుంటే అది గుర్తొచ్చి అప్పుడు విషయాలు నవ్వుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడ వచ్చేసాము అమ్మాయి ఇంటికి. ఇదిగో ఇక్కడ మా మంజులక్క కూడా వచ్చేసిందండి, వేరే ఊరు నుంచి. ఇంకొంతమంది వస్తారని చెప్పారు కదా, అక్క వాళ్ళే అన్నమాట వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ నా వీడియోలో చాలా సార్లే చూసుంటారండి, మా సతీష్ పెళ్లిలో కానీ, అలాగే మా తరపున అంటే మా పుట్టింటి వాళ్ళ తరపున ఏ అకేషన్ జరిగినా వీళ్ళంతా ఉంటారన్నమాట. వీళ్ళంతా మా బంధువులే. సో ఇక అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళకి అతిథి మర్యాదలు ఇక చూసుకోండి, మరి మామూలుగా లేవన్నమాట. ఇక ఇక్కడ వెళ్ళగానే కూల్ డ్రింక్స్తో స్టార్ట్ చేశారన్నమాట. ఎండాకాలం కదా, అందుకోసమని ఎవరికి ఏం కావాలనో అది, అంటే థమ్స్అప్ తాగే వాళ్ళకి థమ్స్అప్, అలాగే స్ప్రైట్ తాగే వాళ్ళకి స్ప్రైట్, అలా ఎవరికి ఏం కావాలనో అవన్నీ ఇస్తున్నారన్నమాట. ఆల్రెడీ ఈ లేడీస్ గ్యాంగ్ అంతా లోపలికి వచ్చి జొరబడిపోయి ఉన్నారు. జెంట్స్ అంతా బయట కూర్చోన్నారన్నమాట. చల్లగా ఉంటుందండి బయట కూడా, ఎండ ఏమి ఉండదు, మొత్తం ఉంటుంది అన్నమాట. చూపిస్తాను జెంట్స్ గ్యాంగ్ని కూడా. బయట అన్నీ మంచిగా నీడగా బాగుంటుంది, అన్నీ వేసి ఉంటారు, షెల్టర్ అన్నీ బాగుంటుంది అన్నమాట. మొత్తం ఎండ లేకుండా, ఇంటికి అంతా ఎండ లేకుండా బయట వరండా లాగా ఉంటుంది. సో వాళ్ళేమో బయట కూర్చున్నారన్నమాట మగవాళ్ళంతా. ఇదిగోండి జెంట్స్ గ్యాంగ్ అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేమే కాదండి, అమ్మాయి తరపున వాళ్ళు అందరూ అన్నమాట. అందరూ కలిసి జెంట్స్ గ్యాంగ్ అంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇక స్టార్ట్ చేశారన్నమాట ఇక పెట్టడము. మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్ళాం కదా, ఇక ఫస్ట్ టైము ముద్దపప్పు, నెయ్యి అవి ఇవి వేస్తారు కదా, ఇక సాంప్రదాయాలన్నీ పాటించి. సో ఇలా వడలు పెడుతున్నారన్నమాట. ముద్దపప్పు, నెయ్యి, స్వీటు, వడలు అన్నీ ఇలాగా సర్వ్ చేస్తున్నారు. ఇక లైట్ ఏదే ఇదేంది తీసుకో అదేంటది గార్నిష్ కోసం. ముద్దపప్ప అదంతా అయిపోయింది. ఏం అలక్స్ తిన్నా? తిను అదిగో ఏదో చెప్తాడు ఏమిట. ఏం తిను, ఎందుకు తినవా? తిను. వద్దా నీకు? ఎందుకు వద్దు? ఇక్కడ నేనేమో కింద కూర్చున్నాను అన్నమాట. కింద కూర్చుంటే బాగా మంచిగా ఉంటుంది, అంటే కాళ్ళు చాపుకోవడానికి, కాళ్ళు ముడుచుకోవడానికి, అలా మన ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు కదా కింద అయితే. అందుకోసమని నేను కింద బాగా మంచిగా కింద సెటిల్ అయిపోయినాను. అంటే మంచం మీద కూర్చుంటే అందరు ఇరికిరిగ్గా ఉంటాం కదా, సో అందుకోసం కింద కూర్చొని మంచిగా తింటున్నాను అన్నమాట. ఇక కొద్దిసేపటి తర్వాత మా వదిన కూడా వచ్చి జాయిన్ అయింది. ఇదిగోండి ఇవేమో మేము మగపెళ్లి వారం తీసుకెళ్ళిన స్వీట్స్ అన్నమాట. ఇవి నేను కింద కూర్చున్నాను కదా, నా పక్కనే ఉన్నాయన్నమాట పండ్లు, పూలు, స్వీట్స్ అన్నీ. సరే ఈ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ఇలా మోతీచూర్ లడ్డు ఒకటి తీసుకుంటున్నాను నేను. భలే కలర్ఫుల్గాను బాగుంటాయి కదా టేస్ట్గా. సరే నేను ఒకటి తీసుకునే లోపల అందరూ నాకు ఒకటి అని అంటున్నారు అన్నమాట మా వాళ్ళంతా. అందుకోసమని నేను అందరికీ తలా ఒకటి పంచుతున్నాను. భలే ఉన్నాయండి మోతీచూర్ లడ్లు. ఇక్కడ మా మంజులక్క మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు అనమాట. భలే ఉన్నారే మీ ఊరోళ్ళు, మీరు తెచ్చిన లడ్లు మీరే తినేస్తున్నారు అని చెప్పి మా మంజులక్క ఆట పట్టిస్తుంది మమ్మల్ని. మేము ఊరు భలే వాళ్ళు, మేము తెచ్చిన
ఆంటీ నువ్వు ముందు స్వీట్స్ తిన్నా ముందరా ఆంటీ ఇక్కడ మేమంతా వడలు అవన్నీ ముందు తినేశారు అందరూ. ఇప్పుడు స్వీట్ తింటున్నాము. మా వదినేమో ఇప్పుడు తింటుంది లేటుగా వడలు అవన్నీ. ఇదిగోండి ఇక మళ్ళీ టీలు పెట్టుకొని వచ్చేసారు. నాకైతే నిజంగానే టీలు తాగాలనిపించలేదు, స్వీట్స్ అవన్నీ తినేసి ఉన్నాను కదా, అందుకోసమని నేనైతే తీసుకోలేదు. ఒక 2 సిప్పులు తీసుకున్నా టీ కప్పు తీసుకొని, అంతే. మళ్ళీ తాగలేదన్నమాట, తాగబుద్ధి కాలేదు. అన్నీ తినేసి ఉంటుంది, ఇంకెక్కడ తింటామండి, అవన్నీ తినేసి ఉన్నాగా. స్వీట్స్ హాట్స్ అన్నీ, అందులోనూ స్వీట్ తిన్న తర్వాత అప్పటికప్పటికి టీ తాగాలంటే ఏదోలా ఉంటుంది, తాగబుద్ధి కాలేదన్నమాట. చిన్న ఎండ కాదు తల్లి, బా బీభత్సమైన. ఇదిగోండి అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాం, ఫోన్ చేస్తుంది బుజ్జి. మా అక్క వాళ్ళ ఇల్లు అండి ఇది. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడు. అంటే మొత్తానికి అర్థమైంది, మా అక్క వాళ్ళ ఊరికన్నమాట పెళ్లి చూపులకు వచ్చింది మేము. బీభత్సం ఉందన్నమాట ఎండ, ఆ రోజు భయంకరంగా ఉండింది. అక్కడైతే ఇక అన్నాలు తినలేదండి మేము. అంటే పెళ్లి చూపులకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నాలు తినరు కదా, ఏదైనా స్వీటు అలా తినేసి వచ్చేస్తారు. యాక్చువల్లీ ఇక వడలు అవన్నీ చేశారు. మేము టిఫిన్ టైం అన్నమాట, అంటే 10:30 అలా అయింది కాబట్టి వెళ్ళే లోపల ఇక వాళ్ళు అందులోనూ బంధువులే, సో అందుకోసమని అవి తినాలి తప్పదులో అని ఇక అవి చేసి పెట్టేశారన్నమాట. ఇది అంటే మామూలుగా ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తే ఎవరైనా అంటే తెలియని వాళ్ళ పరాయి వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అవి కూడా తినరనుకుంటా, స్వీటు అలాగే ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొని వచ్చేస్తారు కదా, ఏదైనా టీ తాగోలే అలాగా. సో వీళ్ళు ఇక మా బంధువులే కాబట్టి ఇక వడలు కూడా చేసి పెట్టారు కాబట్టి తిన్నాము. ముద్దపప్పు, అందులోనూ సాంప్రదాయకంగా ఫస్ట్ టైం కాబట్టి ముద్దపప్పు వడలు అవన్నీ వేశారు. ఇదిగో ఇక్కడ అక్క అన్నమాట, అక్క ఏమో ఇలా వంట చేస్తుంది, పప్పు ఆకుకూర పప్పు చేసింది, అలాగే బీన్స్ ఫ్రై, అలాగే ఇదేమో కొంచెం ఆకుకూర పుల్లకూర అనుకుంటా, గోంగూర ఏదో ఉంది. సిద్ధివేడి పోయాడా? ఇక్కడ వస్తూ పూలమాల తీసుకొచ్చాడు మా అన్నయ్య మా బావగారి ఫోటో కోసమని. సో ఆ ఫోటోకి ఇక్కడ మాలేసి కొబ్బరికాయ కొడుతున్నాడు అన్నమాట. ఇక ఇక్కడ మా వదిన మా అన్నయ్య అలాగే సాయి లక్ష్మి బయలుదేరేస్తున్నారు. అంటే మేము కొంచెం లేటుగా వెళ్తాము, ఎందుకంటే ఆ సాయికి ఏదో పని ఉందని చెప్పి వెళ్తున్నాడు, అన్న వదిన కూడా వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడేమో మా సునీత వాళ్ళని కూడా సాయంకాలం ఊర్లో వదలాలి, అందులోనూ మేము కూడా అటే వెళ్ళి అమ్మోళ్ళని చూసేసి వద్దామని చెప్పేసి. మా అలక్స్ కూడా మా నాన్న చూడలేదన్నమాట, మా నాన్నకి ఈ మధ్య బాగోలేదు కదా, చాలా రోజులైంది, వెళ్ళి చూసేసి వద్దాంలే అని చెప్పేసి ఇంకా వదిన వాళ్ళు పని ఉండే లోపల బయలుదేరారు. మేమేమో కొద్దిసేపు ఉండేసి బయలుదేరాము. ఇక మా అక్క ఏమో ఇక మళ్ళీ మేము ఉంటాం అనుకోలేదు, అందుకోసం కొంచెమే అన్నం చేసింది, మళ్ళీ ఎసురు పెట్టింది అన్నమాట పొయ్యి పైన. మిస్ అయిపోయినావు ఇందాక లేవే, ఇప్పుడే వచ్చా. ఇక్కడ మా సునీత అంటున్నానే, మా మణి భార్య ఈ ఊరేనండి, వాళ్ళ అమ్మోళ్ళది కూడా. ఇందాక అక్కడ నిలబడుకున్నామే మా అత్త అన్నమాట, అంటే సునీత వాళ్ళ అమ్మ. వాళ్ళిద్దరేమో అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఇదిగోండి సతీష్ సుచిత్ర వాళ్ళు మా అలక్స్ వాళ్ళ అన్నం తింటున్నారు. నేనైతే తినలేదండి, నాకు కడుపు ఫుల్ అయిపోయింది, నేను ఇక తినలేను అని చెప్పి ఇదిగోండి మా అలక్స్కి మళ్ళీ ఆమ్లెట్ వేసింది, ఇంకొక ఆమ్లెట్ కూడా వేసిందండి. ఇదే కాదో ఆమ్లెట్ మాత్రం తిన్నాను, ఇదిగో ఆమ్లెట్ చూసి నాకు నోరు ఊరింది. సరే ఆమ్లెట్ వరకు తిన్నాను అన్నమాట, అన్నం అయితే తినలేదు. హెవీగా అవన్నీ తినేసాం కదా వడలు అవి ఇవి, ఇంకా నేను తినలేదన్నమాట, నా కడుపు పట్టలేదు. సో ఆమ్లెట్ మాత్రం తుంచుకొని తిన్నాను అన్నమాట.
అసలు ఇక్కడ అక్క ముందుగానే వండుతామని చెప్పిందండి. నేనే వద్దన్నా, అందరు కూడా వద్దన్నారు. ఎవరు ఉండము, లంచ్ టైంకి వెళ్ళిపోతాము, మేము కూడా ఉండమనుకున్నాం, వెళ్ళిపోతాము వద్దు అని చెప్పాను అన్నమాట. అందుకే అక్క కొద్దిగానే వండింది. అది సరిపోయింది అనుకుంటా. మళ్ళీ ఎసురు పెట్టింది, ఎందుకంటే ఆల్రెడీ హెవీగా తినేస్తున్నారు కదా, కొద్దిగా తిన్నారు. ఇక ఉన్నారు కాబట్టి కొంచెం తిన్నారు. సుచిత్ర, సతీష్, మా అలెక్స్ వాళ్ళంతా 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయట రాలేదండి బాబోయ్. ఇంట్లో నుంచి బయట వస్తే సెగ కుమ్మేస్తుంది. అందులోనూ ఏసీలో కూర్చోన్నాం. అక్కడ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మా అక్క వాళ్ళ ఇంట్లో. బయట వచ్చామంటే చాలు జుమ్మంటుంది ముఖం మీదకి వేడి. తిండి అన్నమాట. ఆ రోజు కొద్దిగా అన్నం తిన్న తర్వాత ఇదిగోండి ఇవి వేరుశనగ పప్పులు, అలాగే పచ్చిమిరపకాయలు పైన గార్నిష్కి ఉడకబెట్టినట్టు లాగా పప్పుల్లాగా అనిపిస్తున్నాయి కదా. అవి ఉడకబెట్టినట్టువి కాదండి, ఫ్రై చేసినట్టువే. అంటే ఏదో అకేషన్లకి పెద్దగా ఫ్రై చేసి ఉంటే పప్పులు, చట్నీకి పచ్చిమిరపకాయలు అలాగే పప్పులు అవన్నీ మిగిలిపోయినాయని కొంచెం ఇలా మా అక్క కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట. వేయించిన పచ్చిమిరపకాయలు కూడా వేసి. అవి ఎలా ఉన్నాయంటే ఉడకబెట్టిన పప్పుల్లాగా ఉన్నాయన్నమాట, స్నాక్స్ లాగా. నేనైతే టేస్ట్ చేయలేదండి ఒకటి కూడా, నాకు తినాలనిపించలేదు. పొట్ట బిర్రుగా ఉంది, అందులోనూ ఎసిడిటీ ప్రాబ్లం. నాకేందో కొద్దిగా తింటే మళ్ళీ కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం మళ్ళీ తినలేదు నేను. మా అలక్స్ మాత్రం బాగా లాగిస్తున్నాడు అన్నీ. ఉడకబెట్టినట్టు చట్నీ అయితే మెత్తగా కాదే మహి అవును తినవా సుచిత్ర ఎవరికి పిల్ల కాటలు మీక ఇదిగోండి ఈ అమ్మాయి అన్నమాట సునీత అంటే మా చామండి వాళ్ళ అక్క. అంటే మా చామండి, ఈ అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఉంది కదా మణెమ్మ, వాళ్ళందరూ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అంటే పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు అన్నమాట. ఇదిగోండి మా అక్కే అన్నమాట చిన్నది, వీళ్ళ అమ్మ ఏమో పెద్దది. అత్తండి మాకు యాక్చువల్లీ, కానీ వాళ్ళ మధ్యన చేసుకున్నది కాబట్టి మా అక్కకు తోడు కోడలు అయిందన్నమాట. ఇక్కడ నేను తినేటప్పుడు ఆ అమ్మాయిని వీడియో తీస్తున్నానని దించుమే అని చెప్పి కిందకు వంగిపోయి నవ్వుతుందన్నమాట. ఏం ఇక్కడ మా అలక్స్ మళ్ళీ ఏదేదో చెప్పేస్తున్నాడు, మళ్ళీ రావుకాలం వస్తుంది ఎన్ని అని. ఈ పిల్ల ఏమో రావుకాలం పోయిందిరా 3-4కి అని అంటుంది. ఇక్కడ మా అలక్స్ ఏదంటే అది చెప్పేస్తాడు, అల్లెమ్మ బుల్లెమ్మ కబుర్లని, రావుకాలం అది ఇది అని. స్పెషల్ వీడియో. ఇక్కడ మా అలక్స్కి బుగ్గలు లావైపోయిండయిరా ఈ మధ్య, ఇంకా లావైపోయినావు, చెంపలన్నీ ఇట్లా వెనక్కి వచ్చేస్తున్నాయి, ఉండు ఇటు బట్టి అదంతాను కొడతాను దగ్గరకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇలా చెంపలు పెట్టి కొడుతున్నాను, నొప్పి పుడతాయి అని అంటున్నాడు అన్నమాట. లోపల ఉండి ఏసీలో బయట వస్తే బీభత్సమైన సేగ. నీదే కదా ఎవరితో జామ చెట్లు అన్నీ కొట్టేసారు, జామకాయలు కాయేసి పోయిందా అది. చింతకాయలే జామకాయలు అవి కూడా పోయినాయి. ఎండ పోవాలా, నేనేమో లాస్ట్ వాళ్ళ కాదు, నీకు కూడా తిరగను. ఇక్కడ మా అలక్స్ వీడియో తీయి నేను బయట వెళ్తున్నాను అని అంటే, నేనేం లహరిని కాదు నీ కూడా ఫోన్ పట్టుకొని తిరగడానికి అని అంటున్నాడు. ఇదిగోండి అక్కడ ఎక్కడో కూర్చోండారు జనాలు చెట్ల కింద, ఎక్కువ మంది కాదులే, ఎవరో ఒకళ్ళు ఇద్దరో, ఒక పాప పలకరించుకుంటుంది. చెట్టు కూడా ఎండిపోండి చూసారా, అబ్బా ఆ చింత చెట్టు ఇంతకుముందు భలే ఉండేది. ఇక్కడ సుచిత్ర వాళ్ళ అత్తకేదో రిపోర్ట్లు చూపిస్తుంది ఆ అమ్మాయివి.
ఇక్కడ ఇందాక కార్లు ఎండ కోసమని చింత చెట్టు ఎండిపోయిందని చూపించాను కదా, ఆ చెట్ల కింద ఇంకా చాలా చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటాయి అన్నమాట, పెద్ద చెట్లు. ఆ చెట్ల కింద పెట్టుంటే కారు అక్కడి నుంచి తీసుకురావడానికి వెళ్ళున్నారు. అది కాక మా సునీత వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి రావడానికి వెళ్ళున్నారు అన్నమాట. పెళ్లి చూపుల వీడియో అయితే ఇదేనండి. నేను ఊరెళ్ళాను కదా, అక్కడ కూడా వీడియో తీశాను, అది మరో వీడియోలో పెడతాను. ఈ రోజుకైతే ఇదే అన్నమాట. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.